ప్రజలారా ఇంకొక ఈ సైడ్కి ఒక వీడియో వస్తుంది. జర వీడియోని ఎక్కువసేపు ఏం లేదు, ఒక 50 సెకండ్లో 55 సెకండ్లో ఉంది, చూసే ప్రయత్నం చేయండి. చూసిరు కదా, మనుషులకు కనీసం కుక్కలకున్న విలువ కూడా లేదులా. అక్కడ సెక్యూరిటీ గార్డు పాపం, ఆయన ఎంత మామూలుగా ఒక 10,000 జీతగాడు కావచ్చు, ఆయన ఉత్తపుణ్యానికి అయితే కొడుతున్నాడుగా కుక్కల్ని. ఆయన పైన అవి దాడి చేసేందుకు వచ్చినాయి. దాడి చేసేందుకు వస్తే ఎట్లా సెక్యూరిటీ గార్డు కాబట్టి కట్టి చేతులు ఉంది, జరంతా వాటిని అదిరియబోయిండు. అదిరియబోగానే ఆయన ఇంట్లో సొమ్మంతోడు ఎత్తుకపోయినట్టు పక్కపోయి ఉరికొచ్చి అసలు ఏమైందని తెలుసుకోకుండా కుక్కలను కొడతావా నువ్వు అని ఓ గాయలను కొడుతుండు. అంటే నిజంగా కుక్కలకున్న విలువ మనుషులకు లేకుండా వస్తున్న సమాజంలోకి ఇది మహారాష్ట్రలో జరిగినట్టుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, సోషల్ మీడియా బాగా వైరల్ కొడుతుంది ఆ వీడియో. నిజంగా మరి ఈ డబ్బుగాళ్ళు అంతా కుక్కలు దాదుకొని ఇళ్ళలో పెట్టుకోవాలి, గిట బయటకి ఇచ్చి పెడితే మరికొక అసలు పని అవుతుంది అయ్యి. మరి ఆ కుక్క పోయి బయట మళ్ళీ మీద టాయిలెట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తోలు మొత్తం ఆగం చేయొచ్చు. ఆయన మీదికి అవి దాడి చేస్తేనే కదా ఆయన కట్టబడుకొని వాటిని అదరాస్తుడు. గాయంత దానికి ఈ దరిద్రుడు పోయి వాటిని అవి తీసిపెట్టి ఈయన కొడుతుండు. ఇక గిసవంటి సన్నాసులు దొరికిరు. నిజంగా కూడా ఊర్లల్లో కుక్కలు ఒక్కొక్క ఊరికి 1,500 నుంచి 2,000 కుక్కలు దాకా ఉన్నాయి. మరి ఏం పనుకున్నాయి కుక్కలు మాత్రం ఎవరికి తెలియదు. అది పిల్లలు చేసినప్పుడు అలా ఒక్కొక్క కుక్క 7 పిల్లలు చేస్తుంది, 6-7 పిల్లలు చేస్తుంది పక్క. సంవత్సరానికి 2 ఈతలు, 1 ఈత అవుతుంది. 2 ఈతలు అయినా చాలు దానికి ప్రాణానికి. దానికి మన కుటుంబ నియంత్రణ ఉంది, అది పాడైపోను. మనుషుల కంటే ఎక్కువ ఇప్పుడు నిజంగా కూడా కుక్కలు లెక్క పెడితే ఊర్లల్లో మనుషుల కంటే ఎక్కువ కుక్కలు అయి పాడాయని. ఎవరికి ఎక్కరా ఈ కుక్కలు? వాస్తవానికి కుక్కలు వెనకడికంట రాజులు లేకపోతే పెద్ద పెద్ద రైతులు గొర్రెలు బర్రెలు ఎక్కువ నోడు దొడ్ల కాడ కట్టేసుకునేది, అవి కావాలి కోసం అని పెంచుకునేదంట. లేకపోతే రాజులు కానీ లేకపోతే డబ్బు గల్లులు కానీ ఎవరైనా కట్టే దొంగల బింగలు వస్తే అవి కావాలని కుక్కలు దాదుకునేది. ఇప్పుడు గల్లీకి 20 కుక్కలు అయినాయి పాడైపోయిన. గుర్రాల కంటే ఎక్కువ అయిపోయినాయి. అయితే గుర్రాల కంటే ఎక్కువైనా తను ఒక్కొక్క కుక్క తక్కలు వేస్తే 30-40 కిలోలు వెళ్తాడు పాడైపోను. గసవని కుక్కలు తయారైనాయి. ఎవరికి ఉపయోగం వల్ల ఈ కుక్కలు పాడైపోను? ఏమన్నా అంటే కొంతమంది పనికిరాని సన్నాసులు కుక్కల ప్రేమికులు ఉంటారు. మేము కుక్కల వాళ్ళని ఏమంటారు పాడైపోను. మరి కుక్కల ప్రేమికులు ఉంటే మీరు అంతా కలిసి ఏం చేయాలంటే కుక్కల పెద్ద 50-60 ఎకరాలు పెట్టుకొని ఆ కొన్న దాంట్లో షెడ్ వేసి పెట్టి వాటి కుక్కలకు మంచిగా దాన కానీ నీళ్ళు కానీ ఇక అలానే సంసారం చేసి అలానే పిల్లలు కానీ అలానే ఉండాలని చెప్తే నడుస్తుంది. గిట్ట ఊరి మీదకి ఇచ్చి పెడితే గిసంటోడు ఎవడన్నా గట్టినే మీదకి వస్తే ఆ కుక్కని అదిరియబోతే ఆయన పైన దాడి చేస్తారు. సిగ్గు అనిపిస్తుంది. అదే పక్క పొంటి గాడి ఎవడో జర పట్టుకొని తండ్రులా ఎవరికి ఎక్కడ చెప్పి కుక్కలు నాశనం అయిపోను. నిజంగా కూడా అది మహారాష్ట్ర అని కాదు, ఏ రాష్ట్రంలో అయినా కుక్కలు మాత్రం విపరీతంగా అయిపోయినాయి. కుక్కలు దిక్కు, కోతులు దిక్కు, ఆగం జగన్నాథం ఊర్లల్లా. తమకి సింధి చెట్టుకాయ ఒకసారి పెట్టు, మొత్తం తీసే ప్రయత్నం చేసింది చెట్టుని. చింతకాయ అనేది లేదు ప్రజలారా. ఏమైనా కానీ ఆ కోతులు పిందెలు పడ్డ కానించి మొదలుకుంటే ఇక పండు అయిన దాకా దులుపుడైనా. మరి ఇక చింతపండుకు 100-150 రూపాయల కిలో అయింది. మరి కాకుంటే ఏం చేస్తుంది? బావుల కాడ ఎవడన్నా గట్టినే 4 చిక్కుడు ఇత్తులో బెండి ఇత్తులో లేకపోతే ఆనకాయ చెట్లు గయ్యో గియ్యో పెట్టుకుంటే ఇటు పని చేస్తూనే ఉండే. ఊళ్ళో పోతున్నాయి కుక్కలలో వెళ్ళి, అడిగి పోతున్నాయి కోతులలో వెళ్ళి. అవి కోతులు అన్నింటిలో తిరుగుతున్నాయి, కుక్కలు అన్నింటిలో తిరుగుతున్నాయి. కానీ ఈ మధ్యలో ఆ రెబీస్ వ్యాధి అనేది ఎక్కువైంది. వాటికి మందు కూడా లేదంట పాడైపోయిన ప్రభుత్వాల దగ్గర. మరి ఏడికెళ్ళి ఉంటుంది చెప్పురు. ఇక గీదిరే కుక్కలు తయారు చేసి పాడయ్యారు. మీరు ఏమంటున్నావు? ఇప్పుడు కుక్కలు నిర్మూలించాలంటే సంభవం అయితే మీరు చెప్పే రైట్స్ అయితే మా దగ్గర లేవు, కానీ అవి నివారించాలి కదా. మరి వాటికి పుట్టినప్పుడే దానికో సూది చేయడమో లేకపోతే ఈ ఖర్చు అలవాటు లేకుండా చేస్తే నిజంగానే ఎవరికైనా ఉపయోగం ఉంటుంది.
ఇష్టం వచ్చినట్టు కుక్కల నాడు సాది బయటికి పెడితే పాపం పక్క పలస ఉన్నాడు ఆయన. మరి కుక్క కరుస్తాను ఎవరికైనా భయం ఉండదా ప్రజలారా? కరుస్తుందేమో అనుకోని కట్టె పట్టుకుంటే ఈ కట్టెని కింద పడేసి వాడు తొక్కి కింద పడేసి తొక్కుతుండంటే వానికి ఎంత బల్బు ఎంత కావరం ఉండాలో చెప్పు ఇక గిజ ఉండాలి. అందుకోసం ముందుగా నేను చెప్పిన మనుషుల కంటే విలువ కుక్కలకే అయింది, మనుషులకు తక్కువ అయింది. అది కొందర్లా, అందరిలా కాదు కానీ కొందర్లా. గసంటి వీడియో దొరికింది మా పానానికి, జర చూడుది. చూసి నిజంగా కూడా ప్రతి గ్రామంలో కుక్కలు నిజంగా ఎక్కువ ఏ ఊళ్ళో ఉన్నాయో మీ కామెంట్ రూపకంగా చెప్పు. మేము చెప్పిన వీడియో అబద్ధం అయితే ఇక ఉంటా మరి.